సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్ మరింత పటిష్టపరిచేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనరేట్లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ప్యాట్రోల్ మొబైల్ సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక పోలీస్ ఇన్నోవా వెహికల్స్ కు 4 వైపుల సీసీ కెమెరాలను 360 డిగ్రీలో అమర్చనున్నారు. వెహికల్ చుట్టూ జరిగే వాటిని రికార్డు చేసి కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్కు పంపేలా అనుసంధానం చేశారు. ఇక తొలుత బాలనగర్ పిఎస్ పరిధిలోని వెహికల్స్ కు ప్యాట్రోల్ మొబైల్ సీసీ కెమెరాలను ప్రయోగాత్మకంగా అమర్చారు. పిఎస్ పరిధిలో ఏసీపీ సీఐలు వీటిని పర్యవేక్షించాలి సిపి ఆదేశించారు. ఇక ప్యాట్రోల్ మొబైల్ సీసీ కెమెరాలతో రోడ్లపై యాక్సిడెంట్లు నియంత్రించడమే కాక చైన్ స్నాచర్లకు చెక్ పెట్టొచ్చని ఏసీపీ చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ లాగా మనకి కొన్ని కెమెరాస్ ఫిట్ చేసి 360 డిగ్రీస్ ఉండేటట్టుగా పెట్రోల్ మొబైల్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మన సైబరాబాద్లో బాలనగర్ ఒకటి, పెట్రోల్ 1 ఒకటి, తర్వాత మాదాపూర్లో ఒకటి తీసుకోవడం జరిగింది. అట్లా ఇన్స్పెక్టర్ గారు నరసింహరాజు ప్లస్ వాళ్ళ టీం తోటి కలిసి ఈరోజు అంతా ఎక్విప్మెంట్ చెక్ చేసాం. అంతా ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఉంది. సో దాంతోపాటు కెమెరాస్ ప్రాపర్గా పనిచేస్తున్నాయి లేదని చెక్ చేసాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం సేవలో ఒక స్టెప్ ముందుకు వేసినట్టు అవుతుంది. సో మనం ఎప్పుడైతే మూమెంట్ చేస్తుందో ప్రతి మూమెంట్లో కూడా నైట్ కానీ డే కానీ ఎప్పుడు 24/7 ఆల్వేస్ కూడా మనకి ప్రతి మూమెంట్ కూడా మనకు వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నా అని తెలుస్తుంది. ప్రజలు ఒకళ్ళ మన ఏరియాలోకి వెళ్తే వాళ్ళ ఏరియాలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమైనా అసంఘిక శక్తులు ఉన్నా కూడా ఒకళ్ళు మిస్ అయినా కూడా ఇది 360 ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్యాప్చర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా బృహత్తమైన కార్యక్రమం. ఆఫీసర్స్ కూడా సిపి గారు కానీ అంతా డీజీ గారు కానీ అంతా ఆలోచన చేసి మంచి కార్యక్రమం చేశారు. దీనివల్ల పోలీసులకి పని ఈజీ అవుతుంది. ఏమైనా నేరం చేసేవాడు కూడా భయానికి లోనవుతాడు. నేరం చేయడానికి కూడా ముందుకు రారు, నేరమే చేయరు. ఒకవేళ పొరపాటున ఏమైనా చేసినా దాన్ని పట్టుకోవడానికి మనం డిటెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ప్రజల వద్దకు మనకు దగ్గర చేర్చడానికి